ఈడో రకం వాడో రకం, పెద్దోడు చిన్నోడు. ప్రెసెంట్ టీమిండియా క్రికెటర్స్ అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పరిస్థితి అలానే ఉంది. వీడియో అస్సలు మిస్ అవ్వకండి, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ తెలుసు ఈ పాటికి ఇండియా వన్డే స్క్వాడ్, ఇండియా T20 స్క్వాడ్ శ్రీలంక సిరీస్ కోసం రిలీజ్ చేయాలి. ఇప్పటికీ దీనిపైన క్లారిటీ రాకపోవడానికి కారణం ఏంటి అంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అని అంటున్నారు. యాక్చువల్ గా గంభీర్ తన ఫుల్ స్ట్రెంగ్త్ టీమ్ తో శ్రీలంకతో వన్డే సిరీస్, T20 సిరీస్ ఆడాలనుకుంటున్నాడు. అయితే ఇక్కడ T20 సిరీస్ గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేరు కాబట్టి. ఇక్కడ గంభీర్ ఫోకస్ చేస్తోంది వన్డే టీం గురించే. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది కాబట్టి ఖచ్చితంగా నా మెయిన్ టీం నాకు కావాలి అంటున్నాడు. కానీ విరాట్ కోహ్లీ ఏమో ఒక దేశంలో, రోహిత్ శర్మ ఏమో ఇంకొక దేశంలో ఉన్నారు. వస్తారా రారా చెప్పండి అంటే ఏ క్లారిటీ ఇవ్వట్లేదు. వీళ్ళకు తోడు బుమ్రా కూడా జతయ్యాడు. అయితే ఇప్పుడు ఒక న్యూస్ వచ్చింది. రోహిత్ శర్మ కొత్తగా కోచ్ వచ్చాడు, గంభీర్ అడుగుతున్నాడు, తగ్గితే పోయేదేముంది అన్నట్టుగా రావడానికి ఓకే చెప్పినట్టుగానే వార్తలు వస్తున్నాయి. బట్ ఇంకా అది అఫీషియల్ అయితే కాలేదు. ఒక 70% మనకైతే ఒక న్యూస్ వస్తుంది, రోహిత్ శర్మ ఓకే చెప్పాడట శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడడానికి. ఇప్పుడు ఇక్కడ మ్యాటర్ కేఎల్ రాహుల్ తో మొత్తం అంతా లింక్ అయిపోయి ఉంది. ఎందుకంటే రోహిత్ శర్మ రాలేదనుకోండి, కేఎల్ రాహుల్ టీమిండియాను వన్డే ఫార్మాట్ లో కెప్టెన్సీ చేసి నడిపిస్తాడు. ఒకవేళ రోహిత్ శర్మ వస్తే ఆబ్వియస్లీ రోహిత్ శర్మ కెప్టెన్ అవ్వాల్సిందే కదా. సో ఇప్పుడు కేఎల్ రాహుల్ కన్ఫ్యూజన్ లో ఉండిపోయాడు, నేను కెప్టెన్ నా లేకుంటే ప్లేయర్ నా అని. ఇక కోహ్లీ విషయానికి వచ్చాము అంటే కోహ్లీ అయితే తగ్గేటట్టు కనిపించట్లేదు. తాజాగా వస్తున్న వార్తల ప్రకారం తనైతే ఇంకా ఎక్కడా కూడా పాజిటివ్ సైన్స్ చూపించట్లేదట రావడానికి. అతను ఆల్రెడీ యూకేలో ఉన్నాడు. మేబీ తన ప్లాన్స్ ఆల్రెడీ సెట్ అయిపోయాయేమో తెలియదు. కానీ గంభీర్ అడుగుతున్నా సరే ఇంకా నో చెప్పినట్టే తెలుస్తోంది. ఇక నెక్స్ట్ బుమ్రా కూడా అంతే, రెస్ట్ కావాలని అడుగుతున్నాడట. ఎందుకంటే అన్ని ఫార్మాట్స్ ఆడుతూ ఉంటాడు, కష్టపడే పిల్లాడు పాపం. బుమ్రా విషయంలో కూడా గంభీర్ కూడా కొంచెం జాలి చూపిస్తున్నాడట. సరే రెస్ట్ తీసుకో, నువ్వు రాకున్నా ఓకే, కానీ ఈ ఇద్దరే కావాలి అన్నట్టుగా ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక మీకు తెలుసు, ఆల్రెడీ మనం పాత వీడియోలో డిస్కస్ చేశాము, శ్రేయస్ అయ్యర్ ఈ టీంలోకి రాబోతున్నాడు వన్డే స్క్వాడ్ లోకు. స్క్వాడ్ అనేది నిన్నే రావాలి, మేబీ ఈ రోజు వస్తుందేమో చూడాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.